రాజకీయాలకు రావాలని లైక్ గిరిజన ప్రజలకి సేవ చేద్దామని అది కూడా ఒక రాజకీయ నేతగా మీకు ఎందుకు అనిపించిందండి? ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రిపరేషన్ భాగంగానే మనం చాలా యూట్యూబ్ వీడియోస్లో నేను కొన్ని సోషల్ సర్వీస్ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తుంటాను. అలా చూస్తుండగా నాకు ఒకసారి మీది కూడా ఒక రికమెండేషన్లో వచ్చింది నాకు యూట్యూబ్లో. జమా గారి వీడియో ఒకటి వచ్చింది నాకు. నేను అదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూసాను. సొంత డబ్బులతో రోడ్ వేయించుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సొంత డబ్బులతో రోడ్ వేయించుకున్నారు. కొందరికి కొలాయిలు లేని పరిస్థితి. కొందరైతే మొన్న పుట్టమామిడి గ్రామంకి వెళ్ళాను, అటువైపు ఏరియాస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాను, వేరే పంచాయతీల వైపు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నీటి సదుపాయం ఇంకా లేదు. వాళ్ళు 52 మెట్లెక్కి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొందరు వాళ్ళకి ఓన్ సెటప్ చేసుకున్నారు. అందరూ ఊరు వాళ్ళందరూ డబ్బులు వేసుకొని ఒక కొలాయి ఏర్పాటుగానే అవన్నీ చేసుకున్నారు, వేయించుకున్నారు. సొంత డబ్బులతో రోడ్లు కానీ సొంత డబ్బులతో కొలాయిలు. మన రాజకీయ నాయకులు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంతో పనిచేస్తే ప్రజలు ఎందుకండి కష్టపడి వేయించుకోవాలి? అంతే కదా. ఇవన్నీ నేను ఎన్కౌంటర్ చేశాను.